అసలు కవితక్క గారు ఎంబడి 20 సంవత్సరాలు ఉన్న మమ్మల్ని పట్టించుకోలేదు. కేవలం కవితక్క మాత్రమే పదవులు అనుభవించింది. మమ్మల్ని గాలికి వదిలేశారు. మాకు తెలవకుండా ఈరోజు డిసిషన్ తీసుకున్నారు. అది ఇది అని చెప్పేసి అంటే నమ్ముకున్నోళ్ళని కవిత గారు నట్టింట్లో ముంచారు అన్నది కాన్సెప్ట్ మీద ప్రెస్ మీట్ జరిగింది. సో రేపు అదే పరిస్థితి మాధవి గారికి రావచ్చు. అది చాలా తప్పండి వాళ్ళ మాట అనడం. ఎవరైతే ఈ మాటలు మాట్లాడిరో వాళ్ళే అనుభవించారు. జీరో నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఎలాంటి ఒక ఐడెంటిఫికేషన్ లేనటువంటి పర్సన్స్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి ఎదిగారు. వాళ్ళే నామినేటెడ్ పోస్టులు అనుభవించారు, పదవులు అనుభవించారు, బీఆర్ఎస్ పార్టీలో కూడా పదవులు అనుభవించారు, అవన్నీ చేశారు. కొద్ది కాలం నుంచి వాళ్ళే అవతకు దూరం అయ్యారు. వాళ్ళు స్వార్థంగా వాళ్ళు ఒక కాన్స్టిట్యున్సీని ఎంచుకొని పార్టీగా మేము అక్కడ స్ట్రెంథన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు దూరం వాళ్ళ స్వార్థ రాజకీయం వాళ్ళు చేసుకున్నారు తప్ప కవితక్క వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టలేదు. ఎప్పటికొచ్చినా అక్క ఆహ్వానించింది తప్ప వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు వాళ్ళకి అక్కడ ఏమన్నా సీట్లు రాదేమన్న ఉద్దేశంతో వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం కవితక్క నిందిస్తారు తప్ప అది నిజంగా వాళ్ళ హార్ట్ఫుల్ గా వాళ్ళు చెప్పింది కాదు. అక్కడ ప్రెషర్ తో వాళ్ళు చెప్పారు తప్ప వాస్తవంగా వాళ్ళ హృదయం నుంచి ఆ మాటలు రాలేదు. ఫ్యూచర్ లో నాకు అట్లా వస్తాను నేను అనుకోవట్లేదు. కవితక్క అభిమానిగా నేను ఎప్పటికైనా ఉండడానికి నేను సిద్ధం. నాకేదో రావాలి అని చెప్పేసి కానీ రాకపోతే నేను వాళ్ళలాగా డిసప్పాయింట్ అయ్యే రేపు అన్నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను మాత్రం ఆ రోజులు రావు అని కూడా నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అక్క మీద నమ్మకం. ఎందుకంటే మేడం ఇప్పుడు ఎవరికైనా సరే ఓపిక అంత ఇంతో ఉంటుంది. సో 10 సంవత్సరాలుగా సిపిఎం లేదు, తర్వాత బీఆర్ఎస్ లో వచ్చారు, బీఆర్ఎస్ లో కూడా ఏం లేదు. సో ఇప్పుడు జాగృతిలో కూడా అదే పరిస్థితి ఉంటే ఓపిక నశించి లోపల ఉన్నటువంటి మాటలు ఏమైనా బయటికి వచ్చే చాయిసెస్ లేదండి. 100% చెప్తారు. మీరు ఇది రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కూడా 10-11 years అవుతుంది. ఏ రోజు కూడా ఇప్పటికీ నేను అసంతృప్తి చెందలేను. నేను 2,000 మందితో పార్టీలోకి వచ్చిన, పార్టీ కోసం ఇంత సేవ చేసిన, ప్రతి ఎలక్షన్స్ లో నేను వర్క్ చేసిన, ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను తిరిగిన, నాకు ఉన్నటువంటి స్టేట్ వైడ్ మాకు మొత్తం రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ప్రతి ఉప ఎన్నికలలో నేను ఖచ్చితంగా 20 days 25 days నేను ఫ్యామిలీ తీసుకుని అక్కడ ఉన్నాను. అది కవితక్క గారు ఆదేశాల మేరకే ఉన్నాము. కానీ ఏ రోజు మేము ఇంత వర్క్ చేసినామో మాకు ఇది రాలేదు అనలేదు. కానీ మాకంటే వెనక్కి వచ్చిన వాళ్ళకు ఏ పని చేయకుండా జస్ట్ షో పుటప్ చేసినటువంటి వాళ్ళు మహిళల దాంట్లో కూడా పదవులు తీసుకున్నారు. అది చూస్తున్నాము. గత పేరునాడు అసంతృప్తి చెందలేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక అనుభవం, వర్క్ చేయడంలో ఒక అనుభవంగా ఫీల్ అవుతున్నా తప్ప నాకు పదవులు రాలేదని చెప్పేసి నేను డిసప్పాయింట్ అవ్వను. ఓకే మేడం, ఇంకోటి కవిత గారి పైన బీఆర్ఎస్ నేతలు నిన్న మొన్నటి వరకు అక్క అనుకుంటే వెనకాల తిరిగిన వాళ్ళు కూడా ఈరోజు అంటే వి ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా ఒక టీవీ డిస్కషన్లో ఒక మాట అనడం అనేది జరిగింది. సో దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉందా? వి ప్రకాష్ గురించి చెప్పాలంటే పర్సనల్గా వారంటే నాకు మంచి అభిమానం. ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, సేమ్ టైం మా క్యాస్ట్ మున్నూరు కాపు, సేమ్ కమ్యూనిటీ, మంచి ఇంటెలెక్చువల్, మంచి వక్త. ఆ విధంగా వారిని చాలా అభిమానిస్తాం. కానీ ఎంత వక్త అయినప్పటికీ కూడా ఏదేమైనప్పుడు కూడా తనకు డబ్బులకు అమ్ముడు పోయిందా లేదా తనకేమైనా ఒత్తిడి జరుగుతుందో లేదు. మొన్నటి వరకు కవితకు ఇట్లా అట్లా అని చెప్పేసి మంచిగా మాట్లాడిన వ్యక్తి ఆల్ ఆఫ్ ది సడన్ గా వచ్చేసి కవితక్క గారి పర్సనల్ విషయాలను మీడియాతోటి చర్చించడం అనేది చాలా తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎంత పెద్ద వ్యక్తి అయినా ఆల్మోస్ట్ వారికి 60+ years ఏజ్ ఉండొచ్చు. ఈ వయసులో ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఎందుకు అంత అసహనకు గురి ఆ విధంగా మాట్లాడుతూ తెలియదు. వారు మాట్లాడిన మాటలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా. అది ఇంకెవరు మాట్లాడినా ఖండిస్తాం. రాజకీయాన్ని చూడాలి తప్ప ఎవరైనా వ్యక్తిగతంగా చూడదు. మాకు కవితక్క గారు ఇదే చెప్తారు చాలా మీటింగ్లలో, రాజకీయంగానే మాట్లాడండి, ఏదైనా సబ్జెక్ట్ ఉంటేనే మాట్లాడండి తప్ప ఎవరిని మీరు వ్యక్తిగతంగా దూషించొద్దు, మీకు మాట్లాడడం రాకపోతే ఊరుకోండి, కానీ దాన్ని ప్రోలాంగ్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అని చెప్తారు. నేను కూడా దాన్ని చాలా గౌరవిస్తాను. ఓకే, సో ఇక్కడ ఎవరిని విమర్శించదు. రాజకీయంగా ఎన్నైనా మాట్లాడొచ్చు, వారు మాట్లాడొచ్చు, మీ రాజకీయ వ్యక్తిగత జీవితానికి వెళ్ళి మాట్లాడడం మాత్రం చాలా తప్పదు. రేపటి నుంచి ఒకవేళ బీఆర్ఎస్ కేవలం కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తుందా, జాగృతి కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తుందా, బీఆర్ఎస్ ని కూడా టార్గెట్ చేస్తుంది? అన్ని పార్టీలను టార్గెట్ చేస్తాం. తప్పు ఎవరు చేస్తే వాళ్ళని చేస్తాం. ప్రజల గురించి ఎవరు ఉద్యమం చేయకపోయినా, ప్రజల సమస్యల గురించి ఎవరు పట్టించుకోకపోయినా ఆ పార్టీలన్నింటినీ టార్గెట్ చేస్తాం. అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాటి మీద ఫైట్ చేయకపోతే వాళ్ళు చేసిన తప్పులను బయట చెప్తే బీఆర్ఎస్ కూడా చేయొచ్చు. ఏదైనా చెప్పలేం, ఫ్యూచర్ లో సందర్భాన్ని బట్టి ఎవరైనా చేయొచ్చు. టార్గెట్ అనేది కాదు, సమస్యలు ఉన్న దగ్గర వాటిని గురించి మాట్లాడాలన్నదే కవితక్క ఉద్దేశం. ఎవరు టార్గెట్ చేయరు. అండ్ ఇక్కడ చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు మేడం. కొంతమంది లిక్కర్ కేసు నుంచి బయటికి పడడానికి బీజేపీకి హ్యాండ్ ఓవర్ అయిందని చెప్పేసి, తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్తే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని చెప్పేసి, ఇలా రకరకాలుగా అంటే వాదోపవాదాలు వినిపిస్తున్నాయి. సో మీకేమనిపించింది? అంటే మీరు ఉన్నారు, కవిత గారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటివి ఏమైనా లోపల జరుగుతున్నాయి? తప్పండి అది అనుకోవడానికి కూడా అసలు చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఎందుకు అనంటే
తను ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళ. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళ, ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇలాగా ఒకరికి భయపడి కానీ అమ్ముడు పోయి కానీ చేసేటువంటి వ్యక్తి కాదు. తనకు టాలెంట్ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి తర్వాత చాలా విషయాలు గ్రహించగలిగి, చాలా విషయాలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అంటే అది కవితక్క గారి. వారి జీన్స్ 100% కవితక్కకు వచ్చినాయి. ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటాయి, ఎందుకంటే ఈ జనరేషన్ కాబట్టి, అప్డేటెడ్ జనరేషన్ కాబట్టి ఎక్కువనే ఉంటాయి. అంత మంచి వ్యక్తి ఎవరికో భయపడ్డం కానీ, ఎవరికో లొంగి కానీ, ఎవరికో డబ్బుల కోసం కానీ, ఇంకేదైనా కానీ తప్పదు. బీజేపీ కోసం కానీ, కాంగ్రెస్ కోసం కానీ, రేవంత్ రెడ్డి మాట అది తప్పు. రేవంత్ రెడ్డి చేసేటువంటి పనులను ఎక్కడ తప్పులునే ఏ రోజుకు ఆ రోజు కవితక్క గారు విమర్శిస్తున్నాడు. ప్రతి ప్రెస్ మీట్ లో డే 1 నుంచి విమర్శిస్తున్నాడు. అటు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది తప్ప ఎవరితో కుమ్మక్కయ్య లేదు, ఎవరితో అసలు కలిసే ప్రసక్తి లేదు. అండ్ మేడం, ఒక బీసీ బిడ్డగా చెప్పండి, ఈరోజు చాలా మంది కవిత గారు మన బీసీల కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నారు, కేవలం వ్యక్తిగత లాభం కోసమే చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శిస్తున్నటువంటి మాట. సో ఒక బీసీ బిడ్డగా మీరు చెప్పండి, కవిత గారు బీసీల గురించి పోరాటం చేయడాన్ని మీరు ఏదైనా చూస్తారు? బీసీ బిడ్డ అయితేనే బీసీల కోసం పోరాటం చేయాలని ఎక్కడ రాసలేదు కదండి. ఎక్కడ బీసీ బిడ్డలు లేరు కదా. బీసీ ముఖ్యమంత్రి అయింది ఎప్పుడైనా? బీసీ ఓసీలో ముఖ్యమంత్రి